అందరికీ నమస్కారము. పచ్చి చింతకాయ వచ్చినప్పుడైతే ఇలా తెచ్చుకొని శుభ్రంగా కడుక్కొని తేమ లేకుండా తుడిచేసుకోవాలి. తుడిచిన తర్వాత చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలు కట్ చేసుకొని మనం చెక్కు తీసి పెట్టుకోవచ్చు. ఈజీగా వచ్చేస్తుంది. చెక్కు తీసిన పచ్చడి కూడా చాలా బాగుంటుంది. మేమైతే కొంచెం ఒక పావు కేజీ అంత పెట్టాము చెక్కు తీసి. ఇంకా ఇలా మనం అన్నీ చిన్న ముక్కలు చుంచాలి. చుంచితే ఏమవుతుందంటే నార ఇప్పుడు కొంచెం తీసేయచ్చు, మనం దంచినప్పుడు కొంచెం తీసేయచ్చు. ఇది మామూలుగా మనం స్టోర్ చేసి పెట్టుకోవాలంటే ఇలా చేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలు చుంచి నారంతా తీసేసి మనము గ్రైండర్లో వేయకూడదు చింతకాయ, ఎందుకంటే గింజలు చితికి పచ్చడి టేస్ట్ రాదు. రోట్లోనే చిన్న రోలైనా సరే మనము ఇంకా లవంగాలు ఇలాచీలు దంచుకునే చిన్న రోలైనా లేకపోయినా ఉన్న చిన్నది పెద్దది లేకపోయినా ఇట్లా మనం దంచుకోవాలి. సాల్ట్ వేసుకుంటూ ఒక్కొక్క కాయ అయినా వేసుకొని దంచుకోవాలి. అట్లా చేయడం వల్ల మనకు గింజ చితకదు. మూడో రోజుకు మంచిగా ఊరి గింజ ఇలా నొక్కగానే ఊరికనే వచ్చేస్తుంది. గింజలన్నీ తీసేసుకోవాలి. తీసేసుకొని మనము అట్లనే స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు. పండు మిరపకాయ దొరికినప్పుడు పండు మిరపకాయతోటి కలిపి రుబ్బి తాలింపు పెట్టుకోవచ్చు. లేకుంటే కారం పొడి కూడా వేసి మనము తాలింపు పెట్టేసుకోవచ్చు. ఇంకా మనం ఇట్లా మొత్తం గింజ నార మనకు ముందు తీసినా కానీ నార మళ్ళీ కొద్దిగా వెళ్తుంది. ఎంత ఈజీగా వచ్చేస్తుంది గింజ నుండి బయటికి. గింజ ఎంత మంచిగా ఇట్లా నొక్కగానే మనకు బయటకు వచ్చేస్తుంది. నార కూడా మళ్ళీ కొంచెం ఉంటుంది, తీసేసుకోవాలి. ఇది మొత్తము గింజలు నారలు తీసేసుకొని ఒక బాటిల్లో ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు నిల్వ పచ్చడి కాకుండా కూడా ఎమర్జెన్సీగా చేసేసుకోవచ్చు. ఇన్స్టెంట్ పచ్చడిలాగా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మనకు మళ్ళీ కొత్త చింతకాయ వచ్చే వరకు కూడా ఈ చింతకాయ నిల్వ చేసి పెట్టుకోవచ్చు. మామూలుగా అప్పుడప్పుడు కొబ్బరి పచ్చళ్ళు కూడా వేసుకోవచ్చు. ఎందులో అవసరం ఉంటే అందులో వేసుకోవచ్చు. దీన్ని మనం కొద్ది రోజుల వరకు చేపల కూరలు కూడా వాడుకోవచ్చు. ఈ గుజ్జును, ఈ పేస్టును. పచ్చి చింతకాయ పులుసుతోటి మనం చేపల కూర వండితే అది వేరే టేస్ట్. కాకపోతే ఈ సంవత్సరం అంతా పచ్చి చింతకాయ పులుసుగా వాడుకోకుండా ఒక సగం రోజుల వరకు వాడుకోవచ్చు అట్లా పులుసుకు. ఇంకా ఇలా మేమైతే మొత్తం తీసేసి ఇది ఒక బాటిల్లో పెట్టేసుకొని మనం స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మన ఇష్టాన్ని బట్టి వాడేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అంటే ఇలా పెట్టుకున్నది ఏమవుతుంది అంటే మనము దేంట్లో కంటే దాంట్లోకి వాడుకోవచ్చు అని. ఇన్స్టెంట్ పచ్చళ్ళలో కూడా కొంచెం చింతకాయ వేసి చింతపండు ప్లేస్లో ఈ చింతపండు పేస్ట్ని వేసి వాడుకోవచ్చు. పచ్చి చింతకాయ గుజ్జుని వేసి వాడుకోవచ్చు. పచ్చి చింతకాయ ఎక్కువ ఆరోగ్యానికి మంచిది. చింతపండు కంటే కూడా ఈ పచ్చి చింతకాయ నిల్వ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంకొక వీడియోలో అయితే మనము చింతకాయ పచ్చడి చూసేద్దాము. ఇది కేజీకి అయితే తప్పనిసరి పావు కేజీ దొడ్డుప్పు వేసి పెట్టేసుకోవాలి, నిల్వ పెట్టేసుకోవాలి. అస్సలు సాల్ట్ తక్కువ వేయకూడదు, పావు కేజీ వేయాలి. అప్పుడే మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. టేస్టీ పచ్చి చింతకాయ పేస్ట్ రెడీ.